హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రాకముందే గెలుపు యత్నాలు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అటువంటి వాటిలో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత సెగ్మెంట్ ఇది. అయినా సరే 25 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ ప్రాతినిధ్యం లేదు. దీనితో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ చూస్తుండగా గత ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉన్న వైసీపీ పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రసవత్ర పోరు జరగనుంది. చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయంగా చూస్తే ఇది సీఎం సొంత సెగ్మెంట్. అలాగే తిరుమల కొండను ఆనుకొని ఉండటంతో ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేకత సంతరించుకుంది. 1952లో అసెంబ్లీ సెగ్మెంట్ గా రూపొందింది. తర్వాత తవనంపల్లిలో విలీనమైన ఈ ప్రాంతం 1978లో తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పట్లో తొలి ఎమ్మెల్యేగా ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కుప్పంకి మారారు. ఆ తర్వాత బాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు, గల్లా అరుణకుమారి వంటి వారు విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున గల్లా అరుణకుమారి 4 సార్లు విజయం సాధించారు. అటువంటి నేతను ఓడించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉండగా ఈసారైనా పాగా వేయాలని టీడీపీ భావిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గల్లాపై గెలుపు కష్టమని అందరూ భావించిన సంచలన విజయం సాధించారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గల్లాపై గెలుపు కష్టమని అందరూ భావించిన సంచలన విజయం సాధించారు. దీంతో చెవిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేయడంతో ఇక్కడ ఆసక్తికర రాజకీయాలకు తెరలేచింది. చంద్రగిరి నియోజకవర్గంలో 2,60,000కు పైగా ఓటర్లున్నారు. ఇక్కడ ప్రధానంగా కమ్మ, రెడ్డి, బీసీ ఓటర్లున్నారు. గెలుపోటములను వీరే నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం ఇక్కడే ఉన్నా పెద్దగా అభివృద్ధి చెందలేదని అంటుంటారు. ఇలాంటి చోట గెలిచి బాబుకి సొంత జిల్లాతో పాటు సొంత నియోజకవర్గంలోనూ గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. చెవిరెడ్డి ఇప్పటి నుంచే దూకుడుగా ముందుకు పోతున్నారు. మరోవైపు టీడీపీ కీలక నేత గల్లా కొద్ది కాలం క్రితమే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె పోటీ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో టీడీపీ చెవిరెడ్డికి పోటీ ఇవ్వగల నేత కోసం వెతికి పులివర్తి నానిని తెరపైకి తీసుకొచ్చారు. నాని చెవిరెడ్డికి పోటీ ఇవ్వగలరని టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ అందరిలో ఆసక్తి నెలకొనుంది. చంద్రగిరి సెగ్మెంట్లో ఈసారి రసవత్ర పోరు జరగడం ఖాయం. ఇక్కడ నుంచి వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే. అయితే టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతానికి నాని పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన పోటీ చేయడం ఖాయమైతే చెవిరెడ్డి, పులిపర్తి నానిల మధ్య గట్టి పోటీ జరగడం ఖాయమని పక్కాగా తెలుస్తుంది. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన చెవిరెడ్డి అనతి కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన గల్లాని ఓడించడంతో చెవిరెడ్డి జైలులో కీలక నాయకుడిగా ఎదిగారు. దానికి తోడు ఆయన దూకుడు కూడా క్యాడర్కి ఉత్సాహాన్నిస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న గల్లా అష్టసన్యాసం చేయడం టీడీపీకి మైనస్ గా మారింది. ఆమె దాదాపు పోటీ నుండి తప్పుకున్నట్టే. గత ఎన్నికల్లో ఓటమితో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈసారి ఈ మేరకు ఆమె యాక్టివ్ గా వ్యవహరిస్తారు అనేది కూడా గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పేర్కొంటున్న నాని సామాజిక వర్గ అండతో పాటు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని భావిస్తున్నారు. తన పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య పోరు ఆసక్తి కలిగించేలా ఉంటుంది. పట్టు నిలుపుకోవాలని వైసీపీ, ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ భావిస్తుండటంతో చంద్రగిరి రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. వైసీపీ వస్తే తనకు కీలక పదవి వస్తుందని చెవిరెడ్డి భావిస్తూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక నాని కూడా నెమ్మదిగా దూసుకుపోతున్నారు. మరోవైపు ఇతర పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ చదరంగంలో ఎవరు నిచ్చెనెక్కుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.